సో ఇప్పటిదాకా మనం ప్రొఫెసర్ జయదేవ్ తిరుమలరావు గారు, అదేవిధంగా ప్రొఫెసర్ మనోజ్ గారు వారు గత 50 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి ఏదైతే రీసెర్చ్ కానీ వాళ్ళ కలెక్షన్ కానీ ఈ సంస్కృతి ఏతుందో జానపద సంబంధించినటువంటి కళారూపాలు కావచ్చు, లేకపోతే ఆదివాసి సంబంధించిన కళారూపాలు కావచ్చు, ఎట్లా ఒక్కొక్కటి కలెక్ట్ చేసి దాని చరిత్రను ఏ విధంగా పొందుపరచడం మనం కూడా చూసినాం. సో ఇదే యజ్ఞంలో భాగంగా వీరితోటి కలిసి మన తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ యాదవ్ గారు కూడా ఈ కలెక్షన్స్లో వారు కూడా చాలా సీరియస్గా పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. సో వారిని అడిగి కూడా కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు ఈ మహాయజ్ఞంలో దాదాపు మీరు ఎప్పటి నుంచి సారేమో 50 సంవత్సరాలు ఉంటున్నారు, మేడేమో 20 సంవత్సరాలు ఉంటున్నారు, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఈ యొక్క యజ్ఞంలో భాగంగా? నాది ఇంటికే మందం అబ్బా, నాది ఏం లేదు కానీ సార్తో నేను ఛత్తీస్గఢ్ అటు ఇటు ట్రావెల్ చేసినాం. వారిది ఒక సముద్రంలో మేము చిన్న నీటి బిందు అంతే, మేము చేసిందంతా ఏం లేదు. కాకపోతే ఏంటంటే అనాథలుగా ఉన్నాయి మొత్తం ఎక్కడ చూసినా, మీకు దిక్కులేని లెక్క ఒక ఇద్దరు మాతృమూర్తులు తెలంగాణ అసలు. అంటే ఇది ఒక పెద్ద సంపద కదా. ఈ ఆస్తి ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పని, ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఒక ముక్కవోని దీక్షతోటి ప్రతి క్షణం మేము అసలు చాలా సందర్భాల్లో మేమేం చేయలేని స్థితిలో కూడా ఉంటుంది. కానీ ఇది భవిష్యత్ తరాలకు అందియాలని తన సర్వం మొత్తం తనకున్నటువంటి విజ్ఞానం కావచ్చు, తనకున్నటువంటి ఆస్తులు కావచ్చు, పిల్లలు అన్ని పక్కకు పడేసి అవసరమైతే 4 రూపాయలు బయటికి వెళ్ళి అప్పులు తీసుకొచ్చి ఈ వయసులో ఇప్పటికీ ఈ రాత్రి ఇప్పుడు పోదామంటే ఒక 500 కిలోమీటర్లు 600 కిలోమీటర్లు అంటే పోయి ఏదన్నా వస్తువులు ఎక్కడ ఏం దొరుకుతాయి ఏంటిది అనేది అది మామూలు విషయం కాదు. అది ఒక యజ్ఞం అది. సో దీంట్లో నేను ఆ సార్లు తాపత్రయం, భావి తరాలకు మన చరిత్ర ఏంటిది, అంతరించిపోతున్నటువంటి మన చరిత్ర ఏంటిది, అసలు మన మూలాలు ఏంటి, మన దేవతలు ఏంటిది. మేము ఒకసారి నల్గొండకు పోయినాం. 50 సంవత్సరాల కింద వాళ్ళు పూజలు చేయలేక గొల్లోళ్ళు భూమిలో పాతి పెట్టుకున్న దాన్ని ఉంటే దాన్ని జేసీబీలు తీసుకుపోయి దాన్ని తవ్విపించి వాళ్ళకు పండుగలే ఆడ చేసి దాన్ని తీసుకొని బయటికి తీసుకొచ్చి ఇట్లా తరాలకు దాని ఇంపార్టెన్స్ ఏంది, ఒక్కొక్క కులానికి అసలు ఏంటిది, వాళ్ళ దైవం ఏంటిది, ముదిరాజులు కావచ్చు. ఇప్పుడు నేను ఒక సంఘటన చెప్తాను. నేను కవ్వం, కర్రు, కదురు 3 నడిచిన ఊరిలో కరువు ఉండదండి సామెత ఇన్ను మనం. అదే నేను సార్తో పోయినప్పుడు మైబాద్ దగ్గర ఒక రిమోట్ ఊర్లో పోయినప్పుడు మాకు కర్రు దొరికింది ఆడ. అదే ఇదేంటంటే సామెత గుర్తుకొచ్చింది. ఇప్పుడు అవన్నీ 3 ఇక్కడ చూస్తే దీని మూలాలు ఏంటి అనేది తెలుస్తుంది. కానీ తరాలకు కవ్వం తెలియదు, కదురు తెలియదు, కర్ర తెలియదు. విత్తనాలు వేసేది కావచ్చు, గుమ్మిలో పెట్టి కొట్టేది కావచ్చు, పాలు చిలికేది కావచ్చు. ఈ 3 నడిచిన నిజంగా కూడా కరువు ఉండదు కదా. సో ఇటువంటి అన్ని కూడా ఎక్కడైనా కానీ ఇక్కడ ఏ మూల ప్రాంతాలలో ఎక్కడున్న కథలు, ఇప్పుడు నువ్వు పటాలేసి వెనకట పటాలు వేసేది టెంట్లో వాటి చూస్తే కూడా మొత్తం మానవ జీవన విధానం మొత్తం దాంట్లో మొత్తం ఉండేది. ఇటువంటి నీకు అరుదైనటువంటి ఆస్తి ఇది రేపు పొద్దుగాల భవిష్యత్తులో నువ్వు ఏం చేసినా నీ చరిత్ర కూడా లేనే లేదు. ఎందుకు అంటే ఈ సార్ ఇంత 50 సంవత్సరాలు చేస్తున్నట్టు రీసెర్చ్ ఎందుకు నిరాదరణ గురవుతా ఉంది అసలు? ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అసలు? అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 11 సంవత్సరాల కాలంలో, సరే తెలంగాణ రాకముందంటే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం, సమైక్య పాలన ఉన్నాం కాబట్టి గుర్తింపు రాలేదనుకోవచ్చు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పాలకులు గుర్తించాల్సిన అవసరం ఉండే కదా, ఎందుకు గుర్తించకపోయారు? డెఫినెట్గా గుర్తించాల్సిన అవసరం ఉండే, చాలా ప్రయత్నాలు కూడా జరిగినాయి. సరే, నేను ఇక చిన్న చూపాదని నేను వ్యతిరేక ప్రభుత్వాల మీద వ్యతిరేకంగా ఈ అంశం మీద నేను మాట్లాడదలుచుకోలే. కానీ రావాల్సినటువంటి ఇంపార్టెన్స్ అయితే ఇయ్యలేదు. ఇప్పటికీ అర్జీలు పట్టుకొని ప్రభుత్వాల దగ్గర పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ వాళ్ళే ప్రొయాక్టివ్గా, ఇప్పుడు ఒక సెంట్రల్ మినిస్టర్ వచ్చిండు, కొంత దాంతో కోఆపరేషన్ అక్కడి నుంచి కూడా జరుగుతూ ఉండే. గత ప్రభుత్వం నుంచి కూడా కొంచెం ఇంత తిరగంగా యాక్చువల్గా ఇప్పుడు ఏ ప్లేస్లో అయితే తెలుగు యూనివర్సిటీ ఉన్నదో ఈ తెలుగు యూనివర్సిటీ మొత్తం అసలు ఈ ఆద్యకళ దానికి ఇచ్చేది ఉంటే, ఇది ప్రపంచానికి చిన్న 4-5 ఐటమ్స్ ఉంటే ఎక్కడో ఇప్పుడు అమెరికా వాడికి ఇటువంటి ఏమైనా ఉండేది ఉంటే పెద్ద పెద్ద మ్యూజియంలో తీసుకొచ్చి దాని పెద్ద మట్టిని బంగారం చేసి చూపించేటువంటి పరిస్థితి. చాలా వాయిద్యాలు కూడా ఉన్నాయి, పురాతన వాయిద్యాలు, పురాతనమైనవి. అసలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి ఎటువంటి సౌండ్ వస్తుంది. ఇప్పుడు డోల్ అవి కూడా మీరు కొన్ని చూసి ఉంటారు. మీరు ఇది కాదు, ఇది ఎక్కడ చూసిర్రు? ఈ రూమ్ అంతా ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒకటి ఉంటది, ఇక్కడ నుంచి అక్కడ దాకా అంత పొడుగు ఉంటాయి. అటువంటి పట్టుకొని 3 పట్టుకొని డాన్సులు వేస్తుంటారు. అటువంటి ఉన్నాయి, ఇప్పుడు ఈడ ఉన్నాయి. ఇది కాదు, ఇదే కాదు సామాన్, ఇది కాదు. 5,000 పైన ఉన్నాయి కలెక్షన్స్ ఉన్నాయి, 5,000 డిఫరెంట్ కలెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వీటి గురించి రాయాలన్నా మళ్ళీ ఎవరు రాయలేరు. ఇంకా ఇదేందో ఇది ఆడికెళ్ళి వచ్చినాయి, ఈ ఆడికెళ్ళి వచ్చినాయి, దీన్ని కట్టేంది ఇదంతా రాయాలంటే మళ్ళీ సారే రాయాలి. దీనికి ఒక పెద్ద డిస్ప్లే పెట్టి కూర్చొని ఇన్స్ట్రుమెంట్ ఎట్లా వచ్చింది, అసలు ఏం సంగతి, దీని మూలాలు ఏంటి, ఇవన్నీ కూడా మొత్తం డిస్ప్లేలో పెట్టి మన చరిత్రను భావి తరాలకు అందించాల్సిన అవసరం ఉన్నది. అది ఇప్పుడు నేను ఇంకొక విషయం చెప్తా ఇక్కడ మీకు నసీను. మేము
కొంత సినిమా నేను పేరు కూడా చెప్పదలుచుకున్న కొందరు పద్మాలయ ప్రొడక్షన్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అడిగినరు ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు ఇస్తాం, దానికి నేనే సాక్ష్యం. నాకు నేను ఎన్ని పైసలు అంటే అన్ని పైసలు సార్ మాకు ఇవన్నీ మాకు చూసారు. మేము మ్యూజియం అంతా పెడితే మొత్తం వచ్చి చూసిన తర్వాత అంటే ఎవరు ఆదరిస్తలేరు, ఏం చేయాలని నేను అది అంటే మనసు ఒప్పుకోక నేను తెలంగాణ కమర్షియల్ చేసుకోవడానికి అంటే కమర్షియల్ చెప్పిండు సార్ మీకు తెలుసలేదు దీంట్లో ఒక్క కిన్నెరని ఒక సినిమాల పాటలో చూపించి పాట సారంగ దరియా పాటలో మీరు చూసిరు కదా, ఆ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉంది. ఆ ఇన్స్ట్రుమెంట్ చూపించి దాన్ని వాళ్ళు కొన్ని కోట్ల విలువ చేసి అంటే పరువు కూడా తెచ్చుకున్నారు, వాళ్ళ పేరు కూడా సంపాదించుకున్నారు కదా. అటువంటి బొచ్చడు అయితే నేను ఇక్కడ కాదు, నేను వైజాగ్లో మంచి సముద్రం తీరంలో మొత్తం ఇట్లా పెడతా సార్ మీ పేరు మీద పెడతాం, మాకు ఇవన్నీ ఇచ్చేయండి, మీకు కావాలంటే పైసలు కూడా ఇస్తామని. నో నథింగ్, ఇచ్చే సమస్యనే లేదు. అది ఏమైనా పర్లే, ఈ ప్రజలకు ఇదంతా డక్కన్ పీఠభూమికి సంబంధించినటువంటిది ఆల్మోస్ట్ సిమిలర్ కల్చర్ కదా అంత తెలంగాణ కల్చర్. ఇది నేను నా ప్రజల గురించి తరాల గురించి నేను కూడగట్టుకొని పెట్టిన ఆస్తి, నేను ఇదేదో ఎవరికో ఇచ్చిడో పైసలకు అమ్ముడో అనేది కాదు అనేది. సో దీన్ని ఇప్పుడు ప్రభుత్వాలు దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ కెన్ నెవర్ మేక్ హిస్టరీ అన్నట్టు చరిత్ర ఎవరు మర్చిపోతారు, మన చరిత్ర సృష్టించలేము. ఇవన్నీ మళ్ళీ రావు, ఇలాంతా మొత్తం రాకెట్లు పోయి బయటి ప్లానెట్లలో పోయి మనోళ్ళు పోయి ఆడపోయి జీవితం ఎట్లుంటుంది, మంచి నీళ్ళు ఉన్నాయా, ఈ ఉప్పు నీళ్ళు ఉన్నాయని పరిశోధన జరిగే క్రమంలో ఇక్కడ ఈ మూలాలన్నీ ఎక్కడికెళ్ళి వస్తాయి. ఇవన్నీ ఈ సంపదను అంటే ఇప్పుడు కొన్ని వందల వేల కోట్ల విలువైన భూములు సాఫ్ట్వేర్ కంపెనీలకు వీటికి మొత్తం ప్రభుత్వాలు ఇస్తున్నారు కదా, అది ఒక బిజినెస్ చేస్తా ఉన్నారు కదా. ఇది నువ్వు తరాలు రీసెర్చ్ చేసేటిది కదా, మానవ మూలాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి కదా, అన్ని దిక్కులకెళ్ళి ఇప్పుడు దేవతల గురించి మాట్లాడినా దీంట్లో ఉన్నాయి, నువ్వు ధ్వనిల గురించి మాట్లాడినా, కమ్యూనికేషన్ నెట్వర్క్ గురించి మాట్లాడినా, చరిత్ర గురించి మాట్లాడినా, ఎంటర్టైన్మెంట్ గురించి మాట్లాడినా, టెక్నాలజీ కూడా ఉంది, చాలా పెద్ద అంటే ఎట్లెట్లా ఎదుగుతున్నా కొద్దీ ఆ పరికరాలు కూడా ఎట్లెట్లా మార్పు చెందుతూ వస్తున్నాయి అనేది కూడా మొత్తం ఒక్కొక్కటి సీక్వెన్స్ గా చెప్పొచ్చు. అసలు ధ్వని ఎక్కడికి వెళ్ళి పుట్టింది అనేది నీకు ఒక 20 డిఫరెంట్ వీణలు ఉన్నాయి ఇప్పుడు సపోజ్ అనుకుందాం, నీకు మొత్తం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది చూస్తే పరిచయం అవుతారు మీరు అవన్నీ చూస్తే. సో ఇటువంటిది ఈ నిధిని యూనివర్సిటీలు ఏ యూనివర్సిటీ అయినా అసలు ఇదే మొత్తం ఇచ్చేది ఉండే. అట్లీస్ట్ ఇప్పుడు ఈ గవర్నమెంట్ 2 క్వార్టర్స్ దానికి ఏంటంటే తెలియక కొంతమంది ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది. నువ్వు దాని గురించి ఏం చెప్పాలన్నా టేస్ట్ చేయాలి. ఫుడ్ గురించి నువ్వు టేస్ట్ చేయండి నాకు నీకు తెలియదు, దూరంకి వెళ్ళి చూస్తే నీకు అనుభవం ఉండదు. సో దీని వెనుక శ్రమ కావచ్చు, ఇది భావి తరాలకు ఎందుకు అందియాలి ఏందనేది కూడా వీడికొచ్చి కనుక చూసి అప్పుడు ఎవరైనా మనిషి అనేటోడు ఉండి వాని లోపల ఎక్కడన్నా ఏదన్నా మానవత్వ విలువలు ఏ మాత్రం 0.01% ఉన్నా కానీ ఇటువంటి వాటికి ఎవరు అడ్డు రారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీరు సార్ తోటి దాదాపు ఒక 4 స్టేట్స్ తిరిగి ఉంటారు కదా, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతాల్లో తిరిగినప్పుడు మీ అనుభవం అంటే వీటి కలెక్షన్ చేస్తున్నప్పుడు మీ అనుభవం ఎట్లా ఉండే? అసలు ఇంత పెద్ద ఎత్తున సంపదలో భాగంగా మీరు కూడా కొంత భాగస్వామ్యం కాబట్టి మీ ఒపీనియన్ ఎట్లా ఉండే అసలు? అంటే ఇప్పుడు అదే ఇది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు డోగ్రా కలెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ దగ్గర పోయి కూర్చోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నట్టు కాకుండా వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళ పూర్వీకులు అసలు ఏమేమి చేసేది తెలుసుకునేది తెలిసి వాటిని చెప్పి అవసరమైతే వాటితోటి రిప్లికాలు కూడా తయారు చేయించి, ఇది సామాన్యమైన అంశం కూడా కాదు కదా. మేము వాడికి పోయినప్పుడు చూసినాము, ఇంత పడవలు పెద్దవి ఇప్పుడు మీరు చూసారు కదా, అవి మామూలు అక్కడికి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ చేయాలంటే ఎన్ని పైసలు అవుతాయి? ఇట్లాంటి ఇవ్వాలంటే వాళ్ళ సంస్కృతి ఇవ్వరు. ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు నేను నల్గొండకు పోయినా అని చెప్పిన ఒక ప్లేస్ లో పోయిన తెరచీరల వారు వాళ్ళ పేర్లు వాళ్ళది వాటికి సంబంధించినటువంటిది, వాళ్ళ దైవం మేము ఎట్లా ఇస్తామని చెప్పని. సో వాళ్ళని కూర్చోబెట్టి కన్విన్స్ చేసి తరాలకు తెలియాలి మొత్తము ఏంది దీనిలో ఉన్నటువంటి ఏంటిది, ఈ బొమ్మలలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటిది, దాని రిలీజియస్ బిలీవ్స్ ఎట్లా ఉన్నాయి ఏందనేది మేము చెప్తాం. పెద్ద దావా చేయాల్సి వచ్చింది, మేకలు గీకలు కోసి ఆడ పోయి ఉండి కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పి మళ్ళీ వాళ్ళు ఏమంటారు, మాకేమైనా అరిష్టం అవుతుంది కావచ్చు, మా దేవతలు మా పూజలు చేసేటోళ్ళు ఎప్పుడో వాళ్ళు పోయినరు, మళ్ళీ మాకేమైనా అవుతుంది కావచ్చు, ఎప్పుడో మా వాళ్ళు 50 సంవత్సరాల కింద భూమిలో తవ్వి పెట్టిర్రు అంటే ఆ భూమి కూడా గీడ ఉన్నదని చెప్తే అది పెద్ద ఇట్లా బావి లెక్క తవ్వాల్సి వచ్చింది, తవ్వి తీసి అట్లా చేసి కన్విన్స్ చేసి అది కొన్ని రోజులు వాళ్ళతో ఫోన్లలో మాట్లాడు కావచ్చు, రాత్రి మగలు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని గంటల కొద్ది కూర్చొని వాళ్ళని కన్విన్స్ చేసి ఈ తరాలకు ఉపయోగపడాలని చెప్పని చేసి వాళ్ళ నుంచి అవన్నీ తీసుకురావడం. ఇది నేను ఒక ఉదాహరణ ఒక చిన్న మచ్చుకు చెప్తున్నా. ఇటువంటి నువ్వు ఏవి కలెక్షన్ చేసినా ఎక్కడికి పోయినా కానీ ఒక పాత బండి ఇచ్చేటందుకు కూడా
ఇట్లా బండి కచరం ఇచ్చినది కూడా కచరాలు కూడా నీకు బొచ్చడు వెరైటీస్ ఆఫ్ కచరాలే పోయి అనాథాలు ఇక్కడ వర్షానికి తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, ఖరాబ్ అవుతున్నాయి కదా. సో ఈ నిధి అనేది ఇది ప్రజలకు సంబంధించింది. తర్వాత దీన్ని ఏదో పెట్టుకొని దీని కమర్షియల్ యూనిట్ కూడా కాదు కదా ఇది. సో ఇది బాధ్యత గవర్నమెంట్. అసలు నాకు ఇప్పుడు ఇది ఉంది కదా యూనివర్సిటీ ల్యాండ్ అసలు ఇవ్వాలి అసలు గవర్నమెంట్ మొత్తం ముంగడికి వచ్చి. అదేదో చిన్నది కాదు 2-3 ప్లేసులు ఇచ్చుడు కాదు. నువ్వు ఒక 5 acres 10 acres ఒక దీనికి ఇచ్చేది ఉంటే అసలు యాక్చువల్ ఒక ట్రైబల్ విలేజ్ ట్రైబల్ విలేజ్ ఎక్కడ మన మూలాలు అవే కదా. ఆడికెళ్ళి వచ్చిన మనం బండకెళ్ళి ఇట్లా అంటేనే కదా నిప్పు పుట్టింది. వాటికి సంబంధించిన మూలాల ఆడికెళ్ళి ఎన్నో యాజ్ ఇట్ ఈస్ అవి లేకపోయినా ఎన్నో మొత్తం కంప్లీట్ గా వాటికి సంబంధించినటువంటి అన్ని ఉన్నాయి కదా. సో ఇవి ఆదరణకు గురేగా అయితే లేవు. ఇది ఇంకోటి ఏంటంటే ఇటువంటి చేసుడు ఈ మానవాళికే ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చే మాత్రం సిచ్యువేషన్స్ చేస్తూ ఉన్నారు. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూస్తూ ఉన్నాం కదా ఎంత పెద్ద ఎత్తున కలెక్షన్. ఇది మనం చూసింది ఇప్పటివరకు 3 రూమ్లే చూసినాం. 3 రూమ్ల కలెక్షనే దాదాపు కేవలం 20-30% మాత్రమే మనం చూసినాం. ఇంకా 70-80% కలెక్షన్ అయితే ఉంది. ఇట్లాంటి ఎవరైతే జయధీర్ తిరుమల రావు గారు ఎవరైతే ఉన్నారో వారు చేసిన 50 సంవత్సరాల శ్రమ, వారి జీవితం అంతా కూడా వారు ఎప్పుడైతే యవ్వన దశలో వచ్చారో ఆ యవ్వన దశ నుంచి వారు ఇప్పుడు రిటైర్ అయ్యే వరకు, సో ఈ 50 సంవత్సరాల కాలంలో తన యొక్క జీవితాన్ని మొత్తం కూడా ఒక ట్రైబల్ సంబంధించినటువంటి ఒక ఆదివాసి కావచ్చు జానపద సంస్కృతిని ఈ భావితరాలకు అందించినటువంటి ఒక గొప్ప మహోత్తరమైనటువంటి ఒక కార్యక్రమం మహాయజ్ఞం చేపట్టడం జరిగింది. మరి వారికి తగినటువంటి గుర్తింపు ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. చాలామంది గతంలో కూడా ఇలాంటి చరిత్రకారులకు ఖచ్చితంగా పద్మశ్రీ లాంటిది ఇవ్వాలని చెప్పేసి కూడా మనం చాలా డిమాండ్ కూడా చేసినాం. కానీ ఇంతవరకు ప్రభుత్వాలు గుర్తించిన సందర్భం కనబడుతుంది. కనీసం ఇలాంటి కళారూపాలు ఏవైతున్నాయో ఇలాంటి చరిత్ర అయితే భావితరాలకు అందించాలనేటువంటి ఒక దృక్పథం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ప్రభుత్వాలు కదిలి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో చూద్దాం మరి ఇప్పటికైనా కానీ ప్రభుత్వాలు కళ్ళు తెరుచుకొని మొత్తానికైతే ఈ మహాయజ్ఞంలో అంటే భవిష్యత్ తరాలకు ఈ యొక్క ఆదివాసీ జానపద సంస్కృతి ఏదో అందించేటువంటి ఒక లక్ష్యంతో ప్రభుత్వాలు కూడా ముందుకు రావాలని చెప్పేసి కూడా మాలాంటి వాళ్ళకి ఖచ్చితంగా కోరుతాను. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్